హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ట్వంటీ బ్లాగ్స్. ఇది వచ్చేసి దసరా రోజు బ్లాగ్ అండి. అందరికీ హ్యాపీ దసరా. కానీ మాకు దసరా బ్యాడ్గా జరిగింది. ఎందుకో వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. అయితే ఉదయాన్నే 5 గంటలు అయితే లేసానండి. మా హస్బెండ్ ఉదయాన్నే 5 వెళ్ళేసి అక్కడ మటన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ సిటీలలో అయితే ఇక్కడ మార్కాపూర్ అక్కడైతే మటన్ అయితే కోయటం లేదంటండి. ఇప్పుడు పండుగ అక్టోబర్ 2 వచ్చింది కదండి. అక్టోబర్ 2 గాంధీ జయంతి. అందుకనేసి అయితే మటన్ అయితే కొన్ని సిటీలో అయితే అలవ్ లేదంట. ఇక్కడ విలేజ్కి వెళ్ళండి మటన్ అయితే బాగానే దొరుకుతుంది. అయినా ఇక్కడ మాకైతే ఉదయం పూజ చేసుకొని ఇంకా మటన్ అయితే తెచ్చుకొని ఉదయం నుంచే తినేస్తారండి మా విలేజ్ సైడ్ అయితే. అయితే మా హస్బెండ్ ఉదయాన్నే 5 గంటలకల్లా మా ఊరోళ్ళు ఫోన్ చేశారు, వెళ్ళేసి తీసుకొచ్చారండి. అయితే మొత్తం మడుడు ఎముకలే తెచ్చిండు. మా అవ్వ చూసి ఏంది ఇంత డబ్బులు పెట్టి వస్తే ఎమ్మకరైనా ఎలా తినాలనేసి మళ్ళీ వెళ్ళి మా అవ్వ రిటర్న్ ఇచ్చి మళ్ళీ మంచి అయితే తీసుకొని వచ్చిందండి. మళ్ళీ మా కోడలకేమో ఒక ½ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాము. వాళ్ళు మటన్ తినరంట. వాళ్ళు వండుకున్నారే కానీ తిన్నది లేదు, పెట్టింది లేదండి. అయితే మా హస్బెండ్ 5 గంటల నుంచి చేయండి అంటున్నాడు. అంట్లు చూసారు కదా ఎన్ని ఉన్నాయో. అంట్లు బయట మొత్తం 2-3 స్టాండ్లు అయితే వచ్చాయండి. మా పిల్లి నేను ఇద్దరం కలిసి అయితే తోమాము. ఒకళ్ళు అడుగుతుంటే ఒకళ్ళు తోమాము. ఎన్నిసార్లు తోమినండి అంట్లో అయితే. మా అయితే సన్నగా కోసిచ్చిందండి. ఇంక నేను అంట్లన్నీ తోమాకైతే కూరగాయలన్నీ కూడా మా హస్బెండే కట్ చేశారు. ఇంకా 6 గంటల నుంచి పెట్టండి అనేసి ఫైనల్గా అయితే కర్రీ అంతా ప్రిపరేషన్ అంతా మా హస్బెండేనండి. ఈరోజు మా ఇంట్లో మటన్ ప్రిపేర్డ్ బై ఎంకే రెడ్డి. ప్రిపరేషన్ అంతా మా హస్బెండే. ఉప్పులు, కారాలు, లాస్ట్లో కొత్తిమీర ఉంటే బాగుండేదండి. కొత్తిమీర వేస్తే మా తాత తినరు, అందుకే కొత్తిమీర అయితే వేయలేదండి. మసాలాలు కూడా ఫ్రెష్గా దంచేసాము. ధనియాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడైతే అట్లా దంచామండి. ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు. నేను అక్కడ చపాతీ పిండి అయితే ఒక 2 కేజీలు అయితే కలుపుతున్నానండి. మా పిన్ని వాళ్ళు తెల్లవేళలు ఇస్తున్నారు. మా కోడళ్ళు వాళ్ళు తెచ్చుకున్న చికెన్ ఫ్రై చేసుకుంటున్నారు. పక్క మసాలా కావాల్సిన దినుసులు వేస్తున్నారు. ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క పని అయితే చేస్తున్నారండి. ఇలా అందరూ ఉన్నప్పుడు ఒక్కళ్ళే ఒక పని చేస్తే చాలా లేట్ అవుతుంది. అదే నలుగురు ఉంటే తలా ఒక పని చేస్తే అవుతుంటుంది కదండి. మా చిన్న కోడలండి ఒంటి మీద బట్టలే ఉంచుకోదు. అది వేసిన కాసేపటికే దెబ్బ కుప్పేస్తుంది. దానికి ఊపిరి ఆడదంట. ఇంకా కర్రీ అయితే ఇంతవరకు అయితే వచ్చిందండి. బాగుంది టేస్ట్. అసలు నీళ్ళలాగైతే అస్సలు చేయలేదండి. ఫుల్ గ్రేవీగా చేసాము. ఇదే మాకు 2 పూటలా ఫుల్ అయిపోయిందండి. సరిపోయింది. చపాతీలు కూడా అయితే మొత్తం మా పిన్ని ఇద్దరం అయితే చేసాము. ఒకళ్ళు కాలుస్తుంటే ఒకళ్ళు రుద్దాము. మా తాత కోసం అయితే వైట్ రైస్ కూడా వండానండి. మా హస్బెండ్ మా అవ్వకేమో సంగటి చేసుకున్నారు. అలాగే మజ్జిగ కూడా అయితే చేశాను. మిగతా వాళ్ళకి సంగటి తినరండి. వాళ్ళు కొంచెం తినగా ఉన్నది మొత్తం మా బరకైతే వేసేసాము. కొన్ని రోజులు కొంచెం ఎర్లీగానే తిన్నామండి. రోజు తినేసరికి 10 అవుతుంది. ఈరోజు కూడా 9:30 ఆ టైంలో అయితే అందరికైతే పెట్టేశాను. పెట్టేసి అలా ఇల్లు కసువులు అన్నీ అయితే తుడుచుకొచ్చుకున్నామండి. గ్యాస్ స్టవ్ అంతా అయితే తుడిపేసుకున్నాను. చాలా మెస్సీగా అయింది. ఫస్ట్ అయితే పిల్లలకు పెట్టేశాము. తర్వాత అయితే పెద్దలు కూడా అయితే తినేసారండి. సర్ది మటన్ తిన్నావా? తిన్నావా లేదా? అందరు తిన్నారండి. తినేసాకైతే గ్లాస్లో కూడా నేనైతే తినేసాను. అందుకైతే పెట్టేశాను. మా హస్బెండ్ చేసిన మటన్ కర్రీ బాగుందండి. కొత్తిమీర ఒకట్లేదు మిస్ అయింది. ఊర్లో తెచ్చాడు కాబట్టి మటన్ కొత్తిమీర ఊర్లో దొరకలేదు. అల్లం బాగుంది తెచ్చిన కొత్తిమీర ఒక్కటే ఏంటిది. మా వాళ్ళు పొద్దున చిన్న పిల్లలు ఆడుకున్నారు. మా శ్రీహాను అక్కడికి నూకండి నీళ్ళు మొత్తం పండి. పిల్లలకైతే ఇంకా స్నానం చేపిలేదండి. చేపియాలి. టైం 10 అవుతుంది. మధ్యాహ్నం అయితే పలావ్ చేశానండి. ఉదయాన్నే అన్నీ చేసిన మధ్యాహ్నం కూడా మళ్ళీ రైస్ అయితే వండాలి. ఉదయం వండి మళ్ళీ మధ్యాహ్నం తినరు అనేసి ఉదయం అయితే చేశాను. మధ్యాహ్నం అయితే ఇక్కడ బగారా రైస్ అయితే చేశానండి. సింపుల్గా ఆయిల్ లేకుండా మొత్తం నెయ్యి వేసే చేశానండి. బర్రెలు ఉన్నాయి కదా మాకు, చాలా నెయ్యి అయితే ఉంది. మొత్తం గీయేసే చేశాను. టేస్ట్ బాగుందని నేనే చేశాను. మా వాడు ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు నిద్రపోయి లేచిండు. 2-3 గంటలు అయితే పడుకున్నాడండి. వాడు ఏడుస్తుంటే అలానే ఎత్తుకున్నాను. పిల్లలకు కూడా ఈరోజు స్నానం చేసరికి 10:30, 11 అయితే అయిందండి. ఉదయం అయితే అందరు తిన్నాక పనులన్నీ అయితే చేసుకున్నామండి. మళ్ళీ అంట్లు తోమటం,
మళ్ళీ కసులు వచ్చి ఇల్లు అయితే తుడుచుకున్నాము నీట్గా. ఇల్లు అయితే మొత్తం నీళ్ళు పోసి మొత్తం పరగొట్టానండి. లోపల బయట అంతా తెలిసాను, బయట అంతా నీళ్ళు పోసి పరగొట్టాను. ఈరోజు పూజ అయితే ఏం చేయలేదండి. అయితే మధ్యాహ్నం వచ్చేసి ఇప్పుడు పలావ్ అయితే చేశాను, అదే బగారా రైస్ అంటారు కదా, అదైతే చేశాను. కర్రీ అయితే ఉంది. మా అమ్మ కూడా ఈరోజు ఊరి దగ్గర ఇంటికానే ఉందండి. పిల్లలను చూసి వస్తాననేసి మా అమ్మే ఫోన్ చేసి మరీ వచ్చిందండి. అందరూ పండగకి పుట్టింటికి వెళ్ళారు, కానీ నేను మాత్రం ఈడే ఉన్నాను. మా ఒక్కతి చేత కదా అనేసి, ఆడపిల్లలు వచ్చారు కదా ఆడపడుచులు, నేను లేకుంటే బాగుండదు అనేసి నేను కూడా ఇక్కడే ఉన్నానండి. ఉండి గంటకైతే వండి పెట్టాను. మా అమ్మ కూడా అయితే పిల్లలను చూసేస్తాను, నువ్వేమి ఇంకా రాకపోతే అనేసి మా అమ్మ కూడా అయితే వచ్చి ఒక 2 గంటలు 3 గంటలు అయితే ఉండి మధ్యాహ్నం అయితే ఒకరోజు తినేసి అయితే వెళ్ళిపోయిందండి. మా ఊరోళ్ళు వచ్చారు, మా బాబాయ్ వాళ్ళ అన్న కొడుకులు. మా పెద్ద ఆడపడుచు వాళ్ళది మా ఊరు ఒకటే ఊరండి. అయితే వాళ్ళు వస్తే బండి ఉంది కదా అనేసి అయితే వాళ్ళతోటే వెళ్ళింది. ఇదిగోండి లాస్ట్ ఏం జరిగిందో చెప్తాను కదా. ఇదే అండి బ్యాడ్. డ్రెస్ చూసి కామెంట్ చేయకండి. పిల్లలు అయితే ఉదయాన్నే స్నానం చేసి బట్టలన్నీ అయితే వాష్ చేసాము. డ్రెస్ అదే గడ్డం తగ్గుతుంది అనేసి టీషర్ట్స్ అలాంటివి అయితే ఉతికిన గౌన్ అయితే ఆరిపోతే వేశానండి. పిల్లలందరూ ఉయ్యాలుగుతా ఇద్దరు కలిసి ఒక ఉయ్యాల్లో కూర్చున్నారండి. మా ప్రాణితి ఇంకా స్లిప్ అయి పడిందో ఎట్లా పడిందో తెలీదు, పడేసి అసలు బ్లడ్ అయితే అమ్మో బాబాయ్ చాలా కారిపోయిందండి. ఒక 100 గ్రామ్స్కి ఎక్కువే కారిపోయింది. పడుకుని ఎర్రగా వాళ్ళు చక్కగా తడిచింది. పిల్లలు అందరి మా ఫీజు వల్ల తడిచినాయి. బ్లడ్ అసలు వెళ్ళి వచ్చిన అసలు ఎట్లా పడిందో కూడా నాకు ఒక్క నిమిషంలో. ఉయ్యాలు అంత పైన కూడా లేదు, ఇది మాకు గచ్చేమో తగిలినట్టుందండి. ఈ కింద అయితే మెడ కింద చాలా అయితే గోక్కింది, బ్లడ్ చాలా పోయింది. హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. క్లినిక్లో అయితే లేవు అసలు, 1-2 క్లినిక్ పోతే డాక్టర్ అయితే లేరండి. 4 గంటలకి నర్సులు ఉన్నారు, వాళ్ళే అంతా క్లీన్ చేసి సెప్టిక్ కాకుండా 2 ఇంజక్షన్లు వేశారండి. టాబ్లెట్స్ అయితే ఇంటికి ఇచ్చారు. కుట్లు పడతాయన్నారు. నేనైతే భయపడి చాలా ఏడుస్తేనే కుట్లు అయితే వేయనీ లేదండి. కుట్లు లేకుండా కొంచెం లేట్గా మానుతాయంటే, కుట్లు ఉంటే కొంచెం ఎర్లీగా మానుతాయి. చిన్నపిల్లండి మళ్ళీ వచ్చేసి వేస్తారనేసి నేనైతే వద్దన్నాను. చాలా ఏడ్చింది అనుకోండి, పాపం అనిపించింది. మేము అడిపోయాం మా వాడిని కూడా అయితే మా ఇంట తీసుకోవాలి, వాడిని కూడా అయితే తీసుకెళ్ళాము. ఈసారి ఊరికి వచ్చిన టైమే బాగాలేదండి, చాలా వరస్ట్గా వచ్చాము. అసలు ఏ టైం వచ్చామో తెలీదు. ఊరికి వచ్చిన వేళ విశేషమే బాగాలేదు. మా ఊరికి వచ్చిన ఫస్ట్ రోజు అలా అయింది, మా ప్రణతికి పండుగ రోజు ఇలా అయింది. ఇదండి మా బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్.